ఇక్కడ ఏ కాలంలో కొన్ని పేర్లున్నాయి ఇక్కడ. కానీ ఆ పేర్లు మీరు గమనించినట్టయితే అప్పర్ కేస్, లోవర్ కేస్ 2 లెటర్స్, క్యాపిటల్, స్మాల్ లెటర్స్ కలిసి ఉన్నాయి. మనకు ప్రాపర్‌గా ఉండాలి. ఫస్ట్ లెటర్ మాత్రం క్యాపిటల్ లెటర్ ఉండాలి. మిగతాయన్నీ స్మాల్ ఉండాలి. అది ప్రాపర్ కేస్ అంటారు దాన్ని. మరి ఎట్లా మార్చాలి? ప్రతి సెల్‌కి పోయి మనము ఆహ్, అన్‌వాంటెడ్ క్యాపిటల్ లెటర్స్‌ను డిలీట్ చేసి మళ్ళీ స్మాల్ లెటర్ టైప్ చేయడమా? దానికి చాలా టైం పడుతది. మరేం చేయాలి? ఈ పక్క సెల్‌లోకి పోయి ఒక ఫార్ములా ఎంటర్ చేయాలి. ఈజ్ ఈక్వల్ టు ప్రాపర్ అనే ఫార్ములా. ఈ ప్రాపర్ అనేది ఫంక్షను లేక ఫార్ములా బ్రాకెట్ ఓపెన్. దేన్ని ప్రాపర్ చేయాలి? దీన్ని ప్రాపర్ చేయాలి. బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. చూసారా? ప్రాపర్ కేసుకి వచ్చేసింది. ఇప్పుడు ఈ ఫిల్ హ్యాండిల్ పట్టుకొని కిందకి వరకు డ్రాగ్ చేసుకుంటూ పోండి. ఇందులో 50 పేర్లు ఉన్నాయి ఈ రకంగా. నేను 50 వరకు తీసుకుపోతా. ఇక్కడ తీసుకుపోతా. అన్నీ ప్రాపర్ కేసులోకి వెళ్ళిపోయినాయి. ఈ రకంగా బై మిస్టేక్ షిఫ్ట్ బటన్ ప్రెస్ అయ్యి ఉండో లేక ఏదో ఒక రకంగా మనం కనుక ఈ రకంగా తప్పులు చేసినట్టయితే దాన్ని మనం ఈ రకంగా క్లీన్ చేసుకోవచ్చు. ఇది డేటా ఎంట్రీలో చాలా ఉపయోగకరమైనటువంటి ఫంక్షన్.